ఇదేంటంటే జగన్ గారి టైంలో అదానీతో డేటా సెంటర్ పెట్టడానికి చేసుకున్న డీల్, ఈ డీల్ స్ట్రక్చర్ మొత్తం ఈ జియోలో ఉంది. ఇందులో మన స్టేట్ ఇంట్రెస్ట్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేశారో ఒక 3 పారామీటర్స్ లో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ సైజ్, జాబ్ కమిట్మెంట్స్ అండ్ అడిషనల్ కమిట్మెంట్స్. చూడండి, అదానీ గ్రూప్ తో మన స్టేట్ గవర్నమెంట్ జగన్ గారి టైంలో చేసుకున్న ఒప్పందంలో 200 GW డేటా సెంటర్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ సైజెస్ 14,634 crores అండ్ కమిటెడ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ 24,990 jobs. 25,000 జాబ్స్. మీరు అక్కడ గమనించండి, ఇండైరెక్ట్ జాబ్స్ కాదు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 25,000 జాబ్స్ అని వాళ్ళు రిటర్న్ గా జియోలో డాక్యుమెంట్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు జగన్ గారి టైంలో. అదేంటి విజయ్, డేటా సెంటర్ తో 25,000 జాబ్స్ ఎక్కడ వస్తాయి, చెవులో పూలు పెడుతున్నాం అంటే, ఎస్ యు ఆర్ కరెక్ట్. డేటా సెంటర్ ఒక్కదాంతో అన్ని జాబ్స్ రావు. కాబట్టి జగన్ గారు ఆ డీల్ ని ఎలా స్ట్రక్చర్ చేశారంటే, ఈ డేటా సెంటర్ తో పాటు మీకు ఇన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఐటీ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ అండ్ రీక్రియేషన్ సెంటర్ ఇవన్నీ పెడితేనే, వాటితో పాటు మీరు 25,000 జాబ్స్ క్రియేట్ చేస్తేనే మీకు ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాము అని క్లియర్ గా డాక్యుమెంట్ చేసి లిఖిత పూర్వకంగా ఒప్పందంలో మెన్షన్ చేశారు ఇన్ దట్ జియో. ఇప్పుడు మన విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారి దగ్గరికి వద్దాం. గూగుల్ తో 1 GW డేటా సెంటర్ పెడుతున్నాము అని చెప్పి టమ్కి వేసుకుంటున్నారు కదా సిబిఎన్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఆయన డీల్ ఎలా స్ట్రక్చర్ చేశారో తెలుసా? చూడండి, ఆ జియోలో చూడండి, లిఖిత పూర్వకంగా ఏం రాశారో చూడండి. ఆ ఇన్వెస్ట్మెంట్ సైజ్ మెన్షన్ చేశారు, 87,520 కోట్ల ఇన్వెస్ట్మెంట్ సైజ్ అని మెన్షన్ చేశారు. కానీ ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పి మెన్షన్ చేశారో తెలుసా? సిబిఎన్ గారికి తెలియదు, ఆయన సన్ లోకేష్ గారికి కూడా తెలియదు. చూడండి, ఎక్కడ కూడా సిగ్నిఫికెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ ఎలీట్ సెక్టర్స్ అన్నారు, కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పలా. కనీసం ఆ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ ఎన్నో కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ క్యాజువల్ గా మీడియా ఇంటరాక్షన్స్ లో లోకేష్ గారు చెప్పారు, ఏంటి, ఈ 1 GW డేటా సెంటర్ వల్ల 1.8 lakhs అప్రాక్సిమేట్లీ జాబ్స్ క్రియేట్ అయ్యే పొటెన్షియల్ ఉంది, దీనివల్ల 25x మల్టీప్లేయర్ ఎఫెక్ట్ క్రియేట్ అయ్యింది అని కూడా చెప్పారు. అది ఎలా ఉందంటే, లాస్ట్ జగన్ గారి టైంలో 5 years లో 14 లక్షల కోట్లు అప్పు చేశారు అని ఎట్లాగైతే టమ్కి వేసి ప్రచారం చేశారో, ఇది కూడా సేమ్ అట్లానే ఉంది.